రాష్ట్రంలో అశాంతులు రేకెత్తే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని, మరీ ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలంతా వరుసగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద స్పందించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావును మాట్లాడదాం. సార్ చెప్పండి, నిజంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం సుభిక్షంగా ఉండకుండా ప్రయత్నిస్తుందా? ఆ విధంగా అడుగులు వేస్తుందా? క్షుద్ర పూజలకి తెరలేపిందా? వాస్తవంగా క్షుద్ర పూజలు చేస్తున్నారు, క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పినట్టే కదా. అధికార పార్టీలో ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ రాజ్యాంగబద్ధమైన పదవి, అద్దంకి దయాకర్ కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు, విప్గా ఉన్నారు. వీరిద్దరు ఏం చెప్తున్నారండి అంటే క్షుద్ర పూజలు ఉంటాయా, క్షుద్ర పూజలు ఉన్నాయనేది ప్రజల్ని ఇవాళ మీరు నమ్మబలుకుతున్నారా, చెప్తున్నారా? ఈ రకమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగ విరుద్ధమైన మతమౌఢ్యం, మత ఛాందసవాదాన్ని ఇవాళ ప్రజలు రెచ్చగొట్టినట్టు కదా. గతంలో పల్లెటూర్లలో ఏం జరిగేది, ఎవరికైనా కుటుంబానికి ఏదైనా అనారోగ్య సమస్య కానీ ఇతర సమస్య కానీ వస్తే ఎవరో పడని వ్యక్తుల మీద క్షుద్ర పూజలు చేశారు, తాంత్రిక పూజలు చేశారని ఆరోపణ చేసి తగలబెట్టేది. ఆ రకమైనటువంటి వాటిని నిర్దాక్షిణ్యంగా చట్టబద్ధంగా శిక్షించి కఠినంగా వ్యవహరించడం వల్ల ఆ రకమైన ఆలోచనలు ఇవాళ ప్రజల నుంచి వెళ్ళిపోయినాయి. ఇవాళ మీరు తీసుకొచ్చారు, ఏం నిలబెడుతున్నారు, ఏం చెప్తున్నారు? ఇలా మాట్లాడే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం, పోలీస్ అధికారులు చేపట్టాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, క్షుద్ర పూజలు చేసే అలవాటు మీకుందా? మరి ఉండే మీరు కేసీఆర్ గారి పైన చేసి అధికారంలోకి వచ్చారా? మరి అదే క్షుద్ర పూజలు చేసి మరి ఇవాళ నీరు ఇప్పించవచ్చు కదా, వర్షాలు పడేలా చేయొచ్చు కదా. నిబద్ధత కలిగిన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి అనేక త్యాగాలు చేసి రాష్ట్రాన్ని తెచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిని అగ్రభాగాన్ని నిలిపిన నేతలపైన ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న ఈ పైన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. తెలంగాణ ప్రజలు కూడా క్షమించరు. ఇంతకు మరింతగా రెట్లు మీరు అనుభవిస్తారు బిడ్డ. మీరు ఒక పక్క ఆరోపణలను ఖండిస్తుంటే వాళ్ళు మా కాడ వాస్తవాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, డేట్స్తో సహా చెప్తున్నా. ఆ డేట్లో హరీష్ రావు ఎక్కడ స్పందించాలంటారు. ఆ చిల్లర నాయలకు చెప్తున్నాం, క్షుద్ర పూజలు ఉంటాయా, ఉంటే ఆధారాలు బయట పెట్టండి అంటున్నా. ఆఖరికి ఈ స్థాయికి దిగజారినండి. కేసులు వేశారు, కమిషన్లు వేశారు, ఏసీబీలు పెట్టారు, ఆరోపణలు చేశారు. ఏవి నిలవకపోతే ఆఖరికి ఈ చిల్లర మాటలు కూడా మాట్లాడే స్థాయికి దిగజారినారు కదరా. మీరు పాలకుల, మీరు భ్రష్టు పట్టిన ఈ రకమైన అనాగరిక వ్యాఖ్యలకి, ఆరోపణలు కూడా దిగజారడం అనేది భగవంతుడు కాదు కదా, ఎవరు కూడా క్షమించలేని విషయం. హరీష్ రావు గారు లీగల్ నోటీసులు పంపిస్తే మళ్ళీ అద్దంకి దగ్గర ఈరోజు స్పందిస్తూ ఆయన ఏమంటుండే, గతంలో కూడా చేసిండు హరీష్ రావుకి అలవాటు, గట్కేశ్వర దగ్గర కాళీమాతలు కూడా చేసిండు, ముక్కు నేలకి రాయాలి, ప్రమాణం చేయాలంటూ కూడా ఈరోజు మాట్లాడుతుంది. దాని ఎట్లా చూస్తారు? అద్దంకి దయాకర్ అనేవాడు ఒక చిల్లర ఆరోపణలు మొత్తం కూడా తీయండి ఆయనది. ఆయనే రాజకీయాలలో ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలా ముందెత్తి మాట్లాడతానా, ఆరోపణ చేస్తానా, మా మీద మాట్లాడడం అనేది ఒక పోరాటంలాగా భావించి వ్యక్తిత్వ నిలకడ కోసం, నిలబడడం కోసం చేసే ఈ చిల్లర మాటలు పట్టించుకునే పరిస్థితి ఇలా సమాజంలో లేదు, తెలంగాణలో లేదు.